హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ మిర్చి బజ్జీ చేస్తున్నానండి. ఈ రైనీ సీజన్లో ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. అందరికీ ఇష్టమైన స్నాక్. వేడి వేడిగా చేసుకుని ఈవినింగ్ టైమ్స్లో రైన్ టైంలో అందరితో పాటు ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా ఈజీగా చేసుకునేటట్లుగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఇవి కారం తక్కువగా ఉంటాయండి. ఇవన్నీ కూడాను ఫస్ట్ వాష్ చేసేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసుకుందాము. కొంచెం ఆరిపోవాలండి ఇవి. దానికి మాయిశ్చర్ ఏమి ఉండకూడదు. మాయిశ్చర్ అంతా పోయే వరకు పెట్టేసుకొని తర్వాత అవన్నీ కూడాను మధ్యలోకి చీల్చుకుని అందులోని గింజలు అవి వైట్ లేయర్ లాగా ఉంటుంది, అది కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలండి. అన్నీ కూడాను మెల్లిగా అవన్నీ కూడాను గింజలన్నీ తీసేసేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి నేను కొన్ని వాము ఫిల్లింగ్ చేస్తున్నాను, కొన్ని ఆనియన్ కూడా క్యారెట్ ఫిల్లింగ్ చేస్తాను. చూడండి, శుభ్రం చేసుకొని అన్నిట్లోనూ గింజలు తీసేసాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ వాము తీసుకోవాలి. వాముతో పాటు 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ పుట్నాలు తీసుకోవాలండి. రోస్టెడ్ చనాదాల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని అదే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చీలు తీసుకొని వాటిలోకి ఇది ఫిల్లింగ్ చేసుకోవాలి. మొత్తం కూడాను మాకు కావాల్సిన క్వాంటిటీ బట్టి ఎన్ని మిర్చీలకైతే బజ్జీలు వేయాలనుకుంటున్నామో అన్ని బజ్జీల్లోకి అదంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఒక్కొక్కటిగా అన్నీ కూడాను ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నానండి. నేను శనగపిండి పట్టించేటప్పుడే కొంచెం బియ్యం కూడా వేసి పట్టిస్తానండి. అలా కాకుండా ప్లెయిన్ శనగపిండి అయితే కొంచెం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలుపుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. ఒక పావు టీ స్పూన్ వాము చేతిలో వేసుకొని నులిపి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని పావు టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలండి. వేసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకుంటూ స్మూత్ బ్యాటర్గా కలుపుకోవాలి. ఎలా ఉండాలంటే మేము దోశ పిండి కన్నా థిక్గా ఉండాలండి. దాంట్లో ఉండలేం లేకుండా చక్కగా చేతితో కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేం ఉండకూడదండి. బాగా స్మూత్ బ్యాటర్గా రావాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు చక్కగా వస్తాయి మీకు. ఎప్పుడైనా సరే దీనికన్నా పలుచగా ఉండకూడదు, దీనికన్నా థిక్గా ఉండకూడదండి. బజ్జీలు వేసేటప్పుడు ఎక్కువ టైం మేము పిండి కలిపిన తర్వాత పెట్టకూడదు, వెంటనే వేసుకోవాలి. ఇప్పుడు నేను కడాయి తీసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మేము స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని పిండిలోకి ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ పిండి మొత్తం దానికి కోట్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేసి బజ్జీలని వేసుకోవాలండి. ఫుల్లో పెడితే తొందరగా కుక్ అయిపోతాయి, కలర్ తొందరగా వచ్చేస్తాయి, లోపల నుంచి కుక్ అవ్వవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మేము కొంచెం ఒకవైపు కొంచెం మిర్చి కనిపించేటట్లుగా వేసుకుంటే మిర్చి లోపలి వరకు కుక్ అవుతుందండి. లోపల అంతా కూడా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది, మంట కూడా తగ్గిపోతుంది, ఉండదు, చక్కగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ వాటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అవన్నీ కూడాను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలిన బ్యాటర్తో కూడాను అలాగే వేసుకుంటూ చక్కగా ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ వేసుకోవాలి బజ్జీల్ని. బజ్జీలు మీరు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సరే పిండి ఎప్పటికప్పుడు కలిపి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పిండి కలిపి ఎక్కువసేపు పెట్టకూడదు, పెడితే అవి రెడ్డిష్గా వచ్చేస్తాయి బజ్జీలు. చూడండి, మిగతా పిండితో కూడాను మేము ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి ఇలాగే ఫస్ట్ సేమ్ ప్రాసెస్లో ఇవన్నీ కూడాను అలాగే ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇవి వాముతో చేసిన ప్లెయిన్ బజ్జీ చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇది టమాటో చట్నీతో కానివ్వండి, టమాటో సాస్తో కానివ్వండి చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చిన స్నాక్ అండి ఇది.
ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ ఆనియన్ క్యారెట్స్తో స్టఫ్ చేస్తున్నాను. దీనికి నేను అదే సేమ్ పిండి మిగిలిన పిండి తీసుకున్నానండి. మిగిలిన పిండిలోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ వాముని నులిపి వేస్తున్నాను. కొంచెం ఇందులో మేము చిల్లీస్లోకి ఫిల్ చేయం కాబట్టి పిండిలోనే కొంచెం వేస్తున్నాను. వాము వేసుకొని అదొకసారి బాగా కలుపుకొని అందులోకి నేను ఇందాక వేసిన మిర్చిలో నుంచి కొన్ని మిర్చీలు తీసి పెట్టుకున్నాను. ఇందులో ఏం స్టఫ్ చేయకుండా ప్లెయిన్గానే వేస్తాను. ఈ మిర్చీస్ని మళ్ళీ అలాగే డిప్ చేసుకుంటూ పిండితో బ్యాటర్లో కోట్ చేసుకొని కడాయిలోకి వేసుకోవాలండి. అదే సేమ్ కడాయిలోకి వేసుకుంటూ చక్కగా కోట్ అయ్యేటట్లుగా కోట్ చేసుకొని పిండి మొత్తం కూడాను మిర్చిని కూడాను కొంచెం ఒకవైపు కొంచెం మిర్చి కనిపించేటట్లుగా వేసుకోవాలి. ఇది కూడా లోపల వరకు కుక్ అవ్వాలంటే అలాగే వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇటు అటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. కొంచెం ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. ఇంకా మిగిలిన మిర్చీలతో కూడాను ఇలాగే సేమ్గా వేసుకొని అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా చాప్ చేసి, అందులోకి కొంచెం గ్రేట్ చేసుకున్న క్యారెట్, దాంతోపాటుగా సన్నగా చాప్ చేసి తీసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. పుదీనా ఇందులో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా బాగుంటాయి. ఈ బజ్జీలు ఇలా చేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇవి కొంచెం చల్లారాయండి. చల్లారిన తర్వాత ఈ బజ్జీల్ని కొంచెం నిలువున కొంచెం స్లిట్ చేసుకోవాలి. అన్నీ ఇవి ఒక్కొక్కటిగా స్లిట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ స్లిట్ చేసిన బజ్జీల్లోకి నేను మిక్స్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ని ఇందులో స్టఫ్ చేసి పెడుతున్నాను. చక్కగా అన్నీ కూడాను ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నీ కూడాను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా స్టఫ్ చేసిన బజ్జీలు కూడాను చాలా టేస్టీగా ఉంటాయి. వాము బజ్జీలు అవి వేరే టేస్ట్, ఇవి వేరే టేస్ట్, చాలా బాగుంటాయండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవన్నీ కూడాను ఇప్పుడు స్టఫ్ చేసుకున్నానండి. వీటి మీద కొంచెం పించ్ కారం, కొంచెం సాల్ట్ అంతా స్ప్రింకిల్ చేసుకొని దాని మీద కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఫ్యూ డ్రాప్స్ సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటాయండి. అందరికీ ఇష్టమైన స్నాక్ ఇది. రైనీ సీజన్లో అయితే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవి చెప్పిన కరెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగా చక్కగా కుదురుతుంది. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.